Hello, I am Dr. Nagaraju, consultant dermatologist, cosmetologist and hair transplant specialist, Shweta Skin and Hair Clinic, Kukatpalli and Banjara Hills. ఈరోజు మనం హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అంటే ఏంటి అనే దాని గురించి ఒక లేమన్ ఎలా అయితే అర్థం చేసుకోగలడో అలా సంక్షిప్తంగా చెప్తాను. హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అంటే మనకి బట్టతలలో ఎక్కువగా చేస్తూ ఉంటారు. హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అనేది ఇది ఒక మైనర్ సర్జికల్ ప్రక్రియ. సో దీనివల్ల ఏంటంటే మనకి డోనార్ ఏరియా అంటే ఎక్కడైతే బట్టతలలో జుట్టు అనేది పోదో అక్కడి నుంచి మనము జుట్టు ప్రొడ్యూస్ చేసే మినియేచర్ ఆర్గాన్స్, వాటిని రూట్స్ అంటాం. సో రూట్స్ ఆర్ ఫోలిక్యులర్ యూనిట్స్ అని అంటాం. సో వాటిని మనము చిన్న చిన్న పంచెస్ ద్వారా, సో మనం మైక్రోస్కోపిక్ లెవెల్లో, సో కంటికి మనం భూతద్దాలు పెట్టేసుకునేసి 1 mm కంటే కూడా చిన్నగా తీసుకునేసి ఆ రూట్స్ని మనం తీసుకునేసి వాటిని మనం ఎక్కడైతే జుట్టు కావాలో అక్కడ న్యాచురల్గా కనిపించేలాగా అదే డైరెక్షన్లో, అదే యాంగిల్లో అండ్ న్యాచురల్ హెయిర్ లైన్తో పాటుగా మనం దాన్ని ఇంప్లాంటేషన్ అనేది చేస్తూ ఉంటాం. సో హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అనేది లోకల్ అనస్థీసియాలో జరిగే ప్రక్రియ. అండ్ దాంతోపాటుగా దీనివల్ల మనకి డోనార్ ఏరియా నుంచి రిసిపియంట్ ఏరియాలో హెయిర్ అనేది మనకి ట్రాన్స్ఫర్ అనేది జరుగుద్ది. సో అంటే ఎక్కడైతే ఒత్తుగా ఉంటుందో అక్కడ నుంచి రూట్స్ తీసుకునేసి మనం ఎక్కడైతే ఖాళీగా ఉంటుందో అక్కడ మనం నింపుతాం. సో ఇలా మనం రీడిస్ట్రిబ్యూషన్ చేసినప్పుడు మనకు కామన్గా వచ్చే డౌట్స్ ఏంటంటే, మరి తీసిన చోట జుట్టు ఏమవుద్ది, తీసిన చోట మళ్ళీ మొలుస్తుందా, అండ్ పెట్టిన చోట ఇప్పుడు మనం ఏంటి పెడితే ఎంత వస్తాయి, అసలు సక్సెస్ రేట్ ఏంటి అనేది కామన్గా వచ్చే డౌట్స్, సందేహాలు. ఈ సందేహాల్లో మనకి మెయిన్గా ఏంటంటే ఇందులో ఒక ప్రిన్సిపల్ అనేది ఉంటుంది. హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అనేది పునర్వితరణ చేసుకునే ప్రొసీజర్ కాబట్టి డోనార్ ఏరియాలో ఎంత ఎక్కువగా మనకు ఒత్తుగా ఉంటే అంత ఎక్కువగా మనం హార్వెస్ట్ చేసుకునే ఛాన్స్ అనేది ఉంటుంది. అండ్ మన కంటికి మనకి ఎప్పుడైనా కానీ జుట్టు అనేది 4 రకాలుగా మనం అనలాగ్ స్కేల్లో చూస్తూ ఉంటాం. 1 ఖాళీగా ఉండడం, 2 పలచగా ఉండడం, 3 గుబురుగా ఉండడం, 4 ఒత్తుగా ఉండడం. సో ఈ స్కేల్స్లో చూసుకుంటే ఉంటే మనకి బ్యాక్ సైడ్ ఒత్తుగా ఉందనుకోండి, దాన్ని గుబురుగా అవుద్ది. సో దానివల్ల మన కంటికి అంతగా తెలియదు ఎక్కడెక్కడ తీసాము అనేసి. అండ్ మనం మైక్రోస్కోపికల్లీ వెరీ స్మాల్ పంచెస్ యూజ్ చేస్తున్నాం కాబట్టి డోనార్ ఏరియా తీసిన చోట కూడా మనకు అంతగా జుట్టు తీసినట్టుగా తెలియదు. సో ఆ రకంగా. అండ్ ఇంకొకటి ఏంటంటే 30 to 40% కంటే ఎక్కువగా హార్వెస్ట్ చేసినప్పుడే మనకి థిన్నింగ్ అనేది కనిపిస్తుంది. సో మనం జనరల్గా 20 to 30% హార్వెస్ట్ చేస్తాం కాబట్టి తీసిన చోట అంతగా తెలియదు. అండ్ మనం చేసిన ఆ మైక్రోస్కోపిక్ హోల్స్ అనేటువంటి ఎక్కడికి వెళ్ళిపోతాయి అనే సందేహం కూడా ఉంటుంది. సో ఆ సందేహంలో ఏంటంటే ఏదైతే ఆ చిన్న మైక్రోస్కోప్ హోల్స్ ఉంటాయో అవి వూండ్ కంట్రాక్షన్ అనే ప్రొసీజర్ ద్వారా మనకి హీలింగ్ జరిగేసి ఆ హోల్ అనేది ష్రింక్ అయ్యి ఆ 2 గ్రాఫ్ట్స్ మధ్యలో ఉన్న గ్యాప్ అనేది దగ్గరికి వచ్చేస్తూ ఉంటుంది. దానివల్ల ఏంటంటే డోనార్ ఏరియాలో మనం ఎక్కడైతే తీసామో ఒక 45 days నుంచి 3 months చూస్తే అసలు ఎక్కడ తీసాము అనే అనుమానం వచ్చేంత లెవెల్లో హీల్ అయిపోద్ది. అంటే మనకి ఓవరాల్గా డెన్సిటీ అనేది పెద్దగా ఫస్ట్ సెషన్లో 5-10% కంటే కూడా ఎక్కువగా తగ్గదు. సో కాబట్టి మనకి బ్యాక్ సైడ్ అసలు పలచబడినట్టుగా కంటికి తెలియదు. అండ్ ఫ్రంట్ సైడ్లో మనం ఎక్కడైతే పెడతామో అందులో మనకి ఇది దగ్గరగా పెట్టేసుకొని గ్రాఫ్ట్ క్వాలిటీని బట్టేసి మనకి ఎంతవరకు వస్తుందో లేదో అనేసి మనం చూసుకుంటాం. సో కాబట్టి మనం డోనార్ ఏరియాలో మనకు జనరల్గా చేసే ప్రొసీజర్ ద్వారా మనకి 90% కంటే కూడా ఎక్కువగా సర్వైవల్ అనేది దీనిలో ఉంటుంది. అండ్ ట్రాన్స్ప్లాంట్లో మనకి డోనార్ ఏరియా అనేది ఎంత ఎక్కువగా ఉంటే రిసిపియంట్ ఏరియా ఎక్కువగా మనం కవర్ చేయగలుగుతాం. ఒక్కొక్కసారి మనకి బట్టతల స్టేజెస్ చూసుకున్నట్టుంటే మనకి స్టేజ్ 1 to stage 7లో ఒక సెట్టింగ్లో యావరేజ్గా 3000 నుంచి 5000 గ్రాఫ్ట్స్ దాకా మనం చేసుకోవచ్చు. సో కాబట్టి అడ్వాన్స్ స్టేజ్లో 2 నుంచి 3 సెట్టింగ్స్ అనేటువంటి పడతాయి. మిడిల్ స్టేజ్లో ఒక సెట్టింగ్లో చాలా వరకు కవర్ అవుద్ది. సో మనకి డోనార్ ఏరియా యొక్క అవైలబిలిటీని బట్టి మనం బట్టతలని ఒక సెట్టింగ్లో ఫినిష్ చేయొచ్చా లేదా 2 సెట్టింగ్లో మనము డెన్సిటీని ఇవ్వగలుగుతామా లేదా అనేది మనము పరిగణలోకి తీసుకోవాల్సి వస్తూ ఉంటుంది. సో కాబట్టి మీకు ఎప్పుడైనా కానీ హెయిర్ ట్రాన్స్ప్లాంట్కి సంబంధించి అసలు సర్వైవల్ ఏంటి అండ్ దాంతోపాటుగా డోనార్ ఏరియా అవైలబిలిటీ ఉందా లేదా అనేసి ఆల్వేస్ డాక్టర్ గారిని సంప్రదించి మీరు కన్సల్ట్ కావాలి. దాని ప్రకారంగా మీరు ప్లాన్ అనేది చేసుకోవాలి. అండ్ ఇంకొకటి హెయిర్ ట్రాన్స్ప్లాంట్లో కామన్గా వచ్చే డౌట్స్ వల్ల అసలు ఇది సర్జరీ కదా, మరి గుండెకి వెళ్ళొద్ది, బ్రెయిన్కి ఏమైనా ఇబ్బందులు అవుతాయా, లేదనంటే మనకి ఇంకేమైనా కంటికి ఏమైనా ఇబ్బందులు అవుతాయా అనే డౌట్స్ ఉంటాయి. హెయిర్ ట్రాన్స్ప్లాంట్లో మనకి చేసే సర్జరీ లెవెల్ ఆఫ్ డెప్త్ అనేది 4 to 6 mm డెప్త్లో ఉంటుంది సర్జరీ.
అంతకంటే ఎక్కువగా డీప్గా పోకుండా ఉండడానికి మనము స్లిట్స్ అనేది వాడతాం. దానివల్ల మనకి అంతకంటే ఎక్కువగా హోల్స్ అనేటువంటి పడవు. రెండోది ఏంటంటే మనకి స్కిన్ దాని కింద లేయర్స్ ఏవైతే ఉంటాయో, సో స్కిన్ లేయర్స్లో చూసుకున్నట్టయితే మనకి పైనుంచి ఎపిడర్మిస్, డెర్మిస్, సబ్క్యూటేనియస్ ఫ్యాట్ ఇవన్నీ ఉంటాయి. సో ఇదంతా కూడాను 3 to 5 millimeter డెప్త్లో ఉంటుంది. సో మనకి ఏంటంటే ఇంతకంటే ఎక్కువగా పోకుండా ఉండడానికి మనం ట్యూబ్సెంట్ అనస్థీషియా అనేది ఇస్తాం. దీనివల్ల స్కిన్ అనేది లిఫ్ట్ అవుద్ది. దాంతోపాటుగా బ్లడ్ వెజల్స్ కానీ, నరాలు కానీ, డీపర్ స్ట్రక్చర్స్ కానీ టచ్ కాకుండా ఉంటుంది. సో సర్జరీ చేసినప్పుడు ఎలా ఉంటుందంటే మనకు చక్కగా సేఫ్ లెవెల్లో, సేఫ్ డెప్త్లో అండ్ క్వాలిఫైడ్ డాక్టర్స్ చేసినప్పుడు ఎటువంటి కాంప్లికేషన్స్ లేకుండా మనకి హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అనేది జరుగుద్ది. అండ్ దాంతోపాటుగా మనకి షుగర్ ఉన్నా, బీపీ ఉన్నా, వయసు పెరిగినా, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఫిట్స్ లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, లేదంటే ఇంకేమైనా కాంప్లికేషన్స్ ఉన్నా అసలు చేసుకోవచ్చా లేదా అనే విషయాల్ని మన సేఫ్టీ ప్రొఫైల్ చెకింగ్ ద్వారా డాక్టర్ గారిని, దాంతోపాటుగా కొన్ని రకాలైనటువంటి పరీక్షలు అన్నీ చేసుకునేసి మనకి 100% సేఫ్ అవుద్దా లేదా అని క్లారిటీ తెచ్చుకున్నాకే మనం హెయిర్ ట్రాన్స్ప్లాంట్కి వెళ్ళడం బెటర్. ఒక హెల్దీ పర్సన్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ వెళ్ళడం ద్వారా 99.999% మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు, పెద్దగా సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. సో కాబట్టి ఇబ్బంది పడాల్సింది ఏం లేదు. అండ్ ఎనీ సర్జరీకైనా చిన్న చిన్న డౌన్ టైమ్స్, ఆ రికవరీ పీరియడ్స్ ఉంటాయి. దానిలో మనకు కొంచెం దురద, మంట, మొద్దుబారిపోయినట్టుగా ఉండడం, కొంచెం హెడ్ వాయడం, ఇట్లాంటివి టెంపరీగా 2-3 days నుంచి 1-2 weeks వరకు ఉండొచ్చు. అవి ఆటోమేటిక్గా మనకి చాలా వరకు రికవర్ అనేది అవుతూ ఉంటుంది. సో చూసారు కదా, హెయిర్ ట్రాన్స్ప్లాంట్ వల్ల మనకి సైడ్ ఎఫెక్ట్స్ అనేటువంటి ఎంత ఉంటాయి అనేది కూడా తెలుసుకున్నాం. నెక్స్ట్ ఏంటంటే హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అయ్యాక మనకి రిజల్ట్స్ ఎన్ని రోజులకు వస్తాయి, మనం ఎన్ని రోజుల్లో ప్లాన్ చేసుకోవాలి. హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసుకున్నాక మనకి యావరేజ్గా ఫస్ట్ 10 to 15 days కేర్ తీసుకోవడం అనేది జరుగుద్ది. ఆ తర్వాత మనకి హెడ్ వాష్ అయ్యాక షాక్ లాస్ పీరియడ్, ఆ డిప్రెసింగ్ ఫేజ్ అనేది స్టార్ట్ అవుతుంది. దీనిలో ఏంటంటే రూట్స్ ఉన్న హెయిర్స్ అనేటువంటివి పెరిగి రాలిపోతూ ఉంటాయి. సో ఓవరాల్గా అవుట్లైన్ ఉంటుంది తప్ప అవుట్పుట్ అనేది ఉండదు. సో దాంతోపాటుగా ఆ 3 monthsలో మనకి పెట్టిన హెయిర్ అనేది చాలా వరకు రాలిపోవడం వల్ల అయ్యో మొత్తం అంతా డబ్బులు పెట్టాం, ఇంత సర్జరీ అయింది, ఇంత కష్టపడ్డాం, అయినా కానీ జుట్టు పోయిందనే భయభ్రాంతిలోకి గురవుతారు. కానీ అస్సలు టెన్షన్ పడద్దు. 100 daysకి మనకి గ్రాడ్యువల్గా ఒక 20%-25% మనకు బయటకు వస్తాయి. అలా ఎవ్రీ మంత్ అనేది 20 to 30% డెన్సిటీ అండ్ లెంత్ రెండు యాడ్ అవుతూ ఉంటాయి. సో అలా 6 నుంచి 8 months వరకు 70 నుంచి 95% వరకు మనకు వచ్చేస్తాయి. సో ఇప్పుడున్న మనకి టెక్నాలజీలో హెయిర్ ట్రాన్స్ప్లాంట్ విత్ PRP అండ్ GFC సెషన్స్ కలుపుకొని 6 నుంచి 8 నెలల్లో మనకి రిజల్ట్ అనేది వచ్చేస్తుంది. అండ్ PRP GFC లేకపోయినా మనకి ట్రాన్స్ప్లాంట్ రిజల్ట్స్ అనేటువంటివి వస్తాయి. అవి మనకి 7 నుంచి 12 నెలల మధ్యలో మనకు వచ్చేస్తాయి. సో కాబట్టి మనకి PRP GFC వల్ల ఎర్లీగా వస్తాయి, ప్లస్ బ్యాక్గ్రౌండ్లో ఉండే న్యాచురల్ హెయిర్స్ కూడా కొంచెం ఒత్తుగా పెరుగుతాయి. ప్యూర్లీ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ద్వారా మనం పెట్టినవి అనేటువంటి 7 నుంచి 12 నెలల్లో మనకు వచ్చేస్తాయి. సో చూశారు కదా హెయిర్ ట్రాన్స్ప్లాంట్ యొక్క లాభాలు, దాని యొక్క సైడ్ ఎఫెక్ట్స్ అండ్ దాని తర్వాత ఎటువంటి వస్తాయి, ఎంతవరకు కేర్ తీసుకోవాలి, ఇవన్నీ చూశారు కదా. ఇంకేమైనా హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సంబంధించి డౌట్స్ ఉందంటే నాకు తెలియజేయండి. యువర్ డాక్టర్ నాగరాజు.